దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 1 మే 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 and verse 9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read it in English. Blessed are the peacemakers, for they shall be called the children of God. దేవునికి స్తోత్రం. సమాధానపరచువారు ధన్యులు. Blessed are the peacemakers. దేవుడు మనల్ని, ముఖ్యంగా రక్షణ పొందుకున్న మనల్ని, యేసు ప్రభువును నమ్ముకున్న మనల్ని ఏ పని చేయమంటున్నాడండి? సమాధానపరిచే పని చేయాలి. పీస్ మేకర్స్. జాగ్రత్తగా గమనించాలి. లోకమిచ్చే సమాధానం కాదండి, లోకమిచ్చే పరామర్శించడం కాదండి. సమాధానపరచువారు. యు ఆర్ టు వర్క్ ఆన్ ద పీస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రికి మనకి మధ్యన సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందండి? సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. He made peace between you and God, between me and God, between us and God. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనము కూడా ఎప్పుడైతే మనము ఇతరులను రక్షణలోనికి నడిపిస్తున్నామో, మనము సమాధానపరుస్తున్నామో. దిస్ ఈస్ a higher level of peace. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అదేవిధంగా ఈ భౌతిక సంబంధమైన సమాధానము భూమి మీద ఉండగా మిస్అండర్స్టాండింగ్స్ లేక జగడముల వలన వస్తున్న ఆ యొక్క డిఫరెన్సెస్ని సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి. అర్థమవుతుందండి? నీ వలన ఒక జీవితంలో సమాధానం పోకూడదు. కొంతమంది హై పొజిషన్స్లో ఉన్నప్పుడు, లేక వారి కింద పనిచేసేవారు ఉన్నప్పుడు, నీవు కానీ వారి సమాధానాన్ని భంగపరిస్తే నువ్వు సమాధానపరిచే వ్యక్తివి కాదు, దేవుని కుటుంబం వ్యక్తివి కాదు. నా ఇష్టమని మనకి నచ్చినట్టు మన అధికారాన్ని చలాయించటము కాదమ్మా, కాదయ్యా. నీకు నష్టము కలిగినను సమాధానాన్ని నువ్వు కోరుకోవాలి. నీకు బాధ కలిగినను ఇతరుల సమాధానమే కోరుకోవాలి. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట, అందరితో సమాధానము కలిగి ఉన్నట్టుకు ప్రయత్నము చేయండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14. అందరితో సమాధానము కలిగి ఉన్నట్టుకు ప్రయత్నము చేయుడి. యు షుడ్ బి ఎ పర్సన్ హూ ఇనిషియేట్స్ పీస్ అండ్ యు షుడ్ బి ద పీస్ మేకర్. దేవుని పిల్లలు, దేవుని కుమారులు ఎవరండి? సమాధానపరచువారు. సమాధానపరచువారు. ఒక చర్చిలో అయినా, ఒక ఇంటిలో అయినా, ఒక సమాజంలో అయినా నీవు సమాధానాన్ని కోరాలి. అర్థమవుతుందండి? లోకమిచ్చు సమాధానము కాదండి, దేవుడు నీకు ఇచ్చిన సమాధానము. రక్షణతో పాటు దేవుడు నీలో సమాధానాన్ని డిపాజిట్ చేశాడు. యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడని చెప్తా ఉంటారు. యేసు ప్రభు ఎవరండి? సమాధానకర్తకు అధిపతి నీలో ఉన్నాడు. సమాధానము నీలో ఉన్నది. కాబట్టి నువ్వేమి చేయగలవు? నిజమైన సమాధానాన్ని నువ్వు ఇవ్వగలవు. సమాధానపరచువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ద్వారా, నీ యొక్క మినిస్ట్రీ ద్వారా, నీ యొక్క సహాయము ద్వారా, జాగ్రత్తగా వినండి మాటలు, నీ యొక్క సపోర్ట్ ద్వారా యూ కెన్ బి ఎ పర్సన్ హూ ఇస్ ప్రమోటింగ్ పీస్. కాబట్టి నీవు సమాధానపరిచే వ్యక్తిగా ఉన్నావా లేదా? దేవుడు నువ్వు చర్చికి వెళ్ళిన వ్యక్తిగా ఉన్నావా లేదా అని అడగటం లేదు. ఈ మత్తయి సువార్త బియాటిట్యూడ్స్లో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. हिंदी में पढ़ेंगे, मत्ती रचित सुसमाचार उसमें 5 अध्याय और 9 वचन पढ़ रहे हैं. धन्य है वे जो मेल कराने वाले हैं,
क्योंकि वे परमेश्वर के पुत्र कहलाएंगे। परमेश्वर के पुत्र जो मेल करने वाले हैं, मतलब दूसरों को एक करने वाले हैं, झगड़ा होके दूर हो गया लोगों को एक करना, मेल मिलन करना है, మేల్ మిలన్ కన్నా ఓ పరమేశ్వర్ కే పుత్ర कहलाएंगे. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యము యొక్క వర్ణన ఏంటి తెలుసా అండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమని. సో పీస్ ఈస్ 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 వన్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో నీలో యేసు ప్రభు ఉన్నారు, నీలో దేవుని రాజ్యం ఉందంటే నీలో ఏమై ఉండాలండి? సమాధానం ఉండాలి. కానీ నీ దగ్గర సమాధానం లేకపోతే నువ్వు ఎలాగ ఇతరులను సమాధానపరచగలవు? ఇతరులు దుఃఖపరుస్తావు, ఇతరులు బాధపరుస్తావు, ఇతరులను ఏడిపిస్తావు. నీలో సమాధానం ఉంటే నువ్వు సమాధానాన్ని కనపరుస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనల దాని కొరకే మనల్ని రక్షించుకుని ఆయన సమాధానాన్ని మనలో పెట్టాడండి, మనము సమాధానపరచాలని. అందుకే లూకా సువార్త 5వ అధ్యాయంలో మీరు ఏ ఇంటికి వెళ్ళినప్పుడు మొదట ఇంటికి సమాధానము కలుగునుగా కానీ పలకమన్నాడు. అంటే మీలో సమాధానం లేకుండా ఎలా పలుకుతావు? నీ దగ్గర సమాధానం లేకుండా ఇతరుల జీవితంలో సమాధానం ఎలా తీసుకొస్తావు? నువ్వు తేలేవు. ఇతరుల దుఃఖపరుస్తావు, బాధపరుస్తావు. బికాస్ యూ డోంట్ హ్యావ్ పీస్ టు గివ్. ఆల్ యూ హ్యావ్ ఇస్ యాంగర్, ఆల్ యూ హ్యావ్ ఇస్ యువర్ ఈగో, ఆల్ యూ హ్యావ్ ఇస్ ఐ ఎమ్ రైట్, యు ఆర్ రాంగ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక నువ్వు ఎంత దేవుని రాజ్యముతో నింపబడతావో అంత దేవుని సమాధానము. యూ హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు షో ఫోర్త్ ద పీస్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవముల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచినందుకు స్తోత్రములు నాయన. ఈ నూతన మాసంలో నాయన, ఈ 5వ నెలలో ప్రభా దేవ సమాధానపరచువారుగా మేము ఉండకపోతే నాయన తండ్రి, మా యొక్క జీవితమే వ్యర్థమయ్యా తండ్రి, సహాయం చేయని నాయన. చాలా మంది ప్రభా వారికి నచ్చినట్టు వారికున్న అహమును బట్టి, వారికున్న హోదాను బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి నాయన సమాధానాన్ని భంగపరుస్తూ ఉన్నారు ప్రభా నాయన. వారికి నచ్చినట్టు చేస్తున్నారు ప్రభా, క్షమించమని అడుగుచున్నాను ప్రభా. ఇక సమయంలో ప్రతి ఒక్కరము నాయన తండ్రి సమాధానమే కోరేవారుగా, పరిచేవారుగా ఉంటూ సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. దేవా తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామములో నీ బిడ్డలందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా సహాయం చేయని నాయన. దేవ జాబ్స్ ఎదురు చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దేవ మంచి జాబ్స్తో నీ బిడ్డలందరూ దీవించి వారిని తృప్తిపరిచి బలపరిచి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు ప్రభు వారి నామములో నీ బిడ్డలకు జాబ్స్ కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ను మీరు దీవించి, మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ చదువుకుంటున్న వారు నాయన తండ్రి, హైయర్ క్లాసెస్ చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు దేవ రిజల్ట్స్ వచ్చి పాస్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ తండ్రి, అనేక మంది ఫోన్ చేసి ప్రభా తండ్రి, ఇదిగో మాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఇంతగా మేము పర్సంటేజ్ ఇంత పాస్ అయ్యామని ప్రభా, వారందరిని బట్టి నాయన తండ్రి ఈరోజు ఈ ఆరాధనలో మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి లార్డ్. యూ హ్యావ్ హెల్ప్ దెమ్ టు లార్డ్ పాస్ ఇన్ దేర్ బోర్డ్ ఎగ్జామ్, ఇన్ దేర్ పబ్లిక్ ఎగ్జామ్ నాయన తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఇప్పుడు నాయన తండ్రి నెక్స్ట్ లెవెల్ ఏ కాలేజెస్, ఏ స్కూల్స్లో చదవాలో, ఏ యూనివర్సిటీలో చదవాలో నీ బిడ్డలు ఆలోచన చేయుచునుగా నాయన. వారి యొక్క ప్రతి అవసరము యేసు ప్రభు వారి నామములో మీరు తీర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన వారు ప్రతి పరిచయం దీవించండి అయ్యా. మాలమూరు గ్రామంలో ఉన్నవారు, కొండ ప్రాంతాల్లో ఉన్నవారు, లోయల్లో ఉన్నవారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ సమాధానపరిచే పని ప్రభా. అవును తండ్రి, వాక్యంలో చెప్తున్నావు తండ్రి నాయన తండ్రి, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం ఇది ఎంతో సుందరమని. అవును తండ్రి, దేవ సువార్త ప్రకటించడమే సమాధాన పరచడం ప్రభా నాయన. ఆ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో సువార్త పరిచయం జరుగుతుండగా దేవ సమాధాన పరిచే పనులు జరుగుతుండగా మీ తోడు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, నిశ్చయముగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ
నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.